కోడళ్ళ తెలివి. వర్షాకాలం సమయంలో శ్రీనివాసులు తన భార్య లక్ష్మమ్మ వర్షం గురించి మాట్లాడుకుంటూ ఇలా అన్నారు. గత సంవత్సరం చెప్పా నీకు, ఇల్లు సరిచేపించు లేదంటే ఇంట్లోకి నీళ్ళు వచ్చేస్తే వర్షాకాలానికని. ఇప్పుడు వర్షాకాలం కూడా వచ్చేసింది. ఈ వానలో పిల్లల్ని పెట్టుకొని ఎందాకని పరిగెత్తుతాం. కాసేపట్లో ఇల్లంతా నిండిపోతుంది నీళ్లతో. నేను మర్చిపోయాను, గత సంవత్సరమే చేపిద్దాం అనుకున్నాను. అవునత్తయ్య గారు, గత సంవత్సరం పొలం కోసం వచ్చిన డబ్బులన్నీ మీరేమో వాళ్ళకి వీళ్ళకి అప్పులు తీర్చేశారు. అయిపోయింది, ఎలాగో అయిపోయిందమ్మా. రేపు నేను అన్నయ్య వెళ్ళి తాటాకులు తీసుకొస్తాం, ఇంటి మీద కప్పేస్తామమ్మా. అమ్మయ్యా, సర్లే ఏదో ఒకటి చేయండి. గత సంవత్సరం లాగా నిద్ర లేకుండా మాత్రం చేయకండి. ఈ వానలో నిద్ర చాలా కష్టమవుతుంది. అమ్మా నాన్న, మీరు లోపలికి వెళ్ళండి, మేము పైనంతా సరిచేసి తర్వాత వస్తాం. మీరు ఎటువంటి కష్టపడకండి, మీరు లోపలికి వెళ్ళి కూర్చోండి. అన్నయ్య, మీరు పైకి ఎక్కడానికి నేను వెళ్ళి నిచ్చెన తీసుకొస్తాను. సుబ్బారావు తాత దగ్గర ఎలాగో నిచ్చెన ఉంది కదా, అది పట్టుకుని వస్తానన్నయ్య అంటూ రమేష్ నిచ్చెన తీసుకురావడానికి సుబ్బారావు గారింటికి నడుచుకుంటూ వెళ్తాడు. కొంతసేపటి తర్వాత రమేష్ నిచ్చెన తీసుకొచ్చాక వాళ్ళ అన్నయ్య, నేను పైకెక్కుతాను, మీ ఇద్దరు నాకు అవన్నీ అందించండి. నేను రమేష్ అన్నయ్య నీకు అవన్నీ అందిస్తామన్నయ్య, నువ్వు పైకెక్కేసి వాటిని అందుకో. హరీష్ మెల్లగా ఆ నిచ్చెన ఎక్కి పైకి వెళ్ళి కూర్చున్నాడు. మీరిద్దరూ నాకు అవి అందించండి, నేను మెల్లగా పైకి లాక్కుని వాటిని ఇంటి మీద కట్టేస్తాను, సరేనా? ముగ్గురు కలిసి ఇంటి మీద ఆకులన్నీ పేర్చేశారు. రాత్రి అయింది. చుట్టుపక్కల వాళ్ళందరూ నిద్రిస్తున్న సమయంలో శ్రీనివాసుడికి ఏదో అలజడిగా అయ్యి బయట ఏదో శబ్దం వస్తుందని గ్రహించి వెంటనే తను బయటికి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. నాన్న, ఈ వాన పెద్దదైతే ఆకులకు కట్టిన తాడులు తెగిపోయి ఆకులన్నీ పడిపోతాయేమో అనిపిస్తుంది నాన్న. అవును నాన్న, మనం ఎలాగైనా సరే రేపొద్దున ఇంకొంచెం పెద్ద ఆకులు తెచ్చి కప్పేద్దాంలే. అలా ఆ రోజు రాత్రి ఎవరో ఊహించినట్టు ఆకులన్నీ గాలిలో ఎగిరిపోయాయి. నీళ్ళన్నీ ఇంట్లోకి వస్తున్న సమయంలో పడుకున్న పాప కూడా లెగిసి కూర్చుంది. ఆకులు ఆకులు అంటూ కప్పారు. ఇప్పుడు చూడండి, ఆకులు కూడా ఎగిరిపోయి ఇల్లంతా నీళ్ళు ఎలా వస్తుందో. పాప కూడా పడుకోకుండా లేచి కూర్చుని చూస్తుంది. నా మీద నీళ్లు పడుతున్నాయమ్మా, నేను మొత్తం తడిచిపోయానమ్మా. ఇక్కడ పడుకోవాలి లేదమ్మా, నాకు భయంగా ఉంది. ఈ ఒక్క రాత్రి సర్దుకో అమ్మా, రేపొద్దున్న ఏదో ఒకటి చూద్దాం, సరేనా? భయపడుకు తల్లి. ఏమైందండి, మీ ఇద్దరు ఎందుకు అంత దిగాలిగా వస్తున్నారు? వెళ్ళిన పని ఏమైంది? సేటు గారికి ఇప్పటికే మనం చాలా అప్పున్నాం, ఆయన డబ్బులు ఇవ్వనన్నారు. తెలిసిన వాళ్ళు వర్షాకాలానికి వాళ్ళు డబ్బులు పోగేస్తున్నారు, మనకి ఇవ్వనంటున్నారు. ఇప్పుడు ఎలా అండి? బాబు రమేష్, ఏమైంది నాన్న? అమ్మా, ఎలా చెప్పేది? మేము బ్యాంకుకి వెళ్ళామమ్మా, అయితే బ్యాంకు వాళ్ళు మోసం చేశారు మనల్ని. బ్యాంకులో ఒక్క రూపాయి కూడా లేదు, మనం దాచుకున్న డబ్బంతా లేదమ్మా. అయ్యో దేవుడా, ఈ వానాకాలానికి మాకెందుకు ఇంత పరీక్ష పెడుతున్నావు? బ్యాంకులో డబ్బులు కూడా పోయాయా? ఇప్పుడు ఎవరు చూస్తారు మనల్ని? ఎవరిస్తారు మనకి? భగవంతుడా. నిట్ట మధ్యాహ్నంలో ముగ్గురు కోడళ్ళు ఇలా మాట్లాడుకుంటూ, మనం చాలా కష్టాల్లో ఉన్నాం, అత్తమామలకి ఎవరు డబ్బులు ఇవ్వరు. అక్క, ఇది వర్షాకాలం కదా,
అందరూ వాళ్ళ వాళ్ళ స్వార్థాలు చూసుకుంటారు, కానీ ఎవరిస్తారు అప్పు మనకి? మనమే ముందు జాగ్రత్తలో ఉండాల్సింది. వాళ్ళకి మనం ఇప్పుడు ఎలా సహాయం చేయగలమమ్మా? మన చేతుల్లో ఇప్పుడు ఏముందో కూడా నాకు తెలియట్లేదు. అక్క, మీరు ఒప్పుకుంటా అంటే నేను ఒక మంచి మార్గం చెప్తాను. మన నగలు తాకట్టు పెట్టమని ఇద్దామక్క. ఎలాగో బంగారమే కదా, మంచి గిట్టుబాటు అవుతాయి అక్క. నేను నా నెక్లెస్ జుంకాలు ఇచ్చేస్తానక్క. మీరు కూడా ఎంతో కొంత సహాయం చేశారంటే కొత్త ఇల్లు కట్టేయచ్చు. ఆలోచన చాలా బాగుందమ్మా. ముగ్గురం కలిసి అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన నగలు వాళ్ళ చేతికిద్దాం. అత్తయ్య, నేను ఇంకా అక్క కలిసి మా నగలు తాకట్టు పెట్టాలనుకుంటున్నాము. బంగారమే కాబట్టి మంచి గిట్టుబాటు అవుతుంది. అవును, మా ముగ్గురు నగలు తీసుకెళ్ళి తాకట్టు పెట్టండి. వాటితో మనం ఇల్లు కట్టుకోవచ్చు కదా. తర్వాత కావాలంటే విడిపించి ఇవ్వండి మీరు. ఏమీ అవసరం లేదు. అవి మీ పుట్టింటి నగలు. మేమెలా వాటిని పట్టుకోగలం? మేమెలా వాటిని తీసుకెళ్ళి తాకట్టు పెట్టగలం? అవి మీ దగ్గరే ఉంచండి. ఇల్లు లేక పాప రాత్రి వర్షానికి తడిసి జ్వరం వచ్చిందండి. అదే ఇల్లుంటే తను ఎంతో ప్రశాంతంగా పడుకునేది. అవును, ఎలాగైనా సరే మాకు ఇల్లు కావాల్సింది. మేము ఇంటి కోసం మా నగలు అమ్మేసినా పర్లేదు. తీసుకోండి, మా నగలు అమ్మేయండి. మీ నగలు మాకొద్దు. అవి మీ పుట్టింటి నగలు. మేము వాటిని తీసుకెళ్ళి ఎలా పెట్టగలం? అవి మీరు వాడుతున్నవి. అవి మేము పట్టుకోలేం. మీకు చెప్తే అర్థం కదా. ఇది కూడా మా ఇల్లే. అయినా ఈ ఇంట్లో మేము ఉండలేకపోతున్నాం. మేము ఆ స్వార్థానికి నగలిస్తున్నాం. తీసుకెళ్ళి పెట్టండి. ఆ మాటలకి లక్ష్మమ్మ గారి కంట్లో నీళ్లు తిరిగాయి. అయినా ఆడవాళ్ళ నగలు మేము ఎలా పట్టుకోగలం? మాకొద్దు. మాకెంతో తక్కువగా ఉంటుంది మీ నగలు మీ దగ్గర నుంచి దూరం చేస్తే. హరీషు, రమేషు, సురేషు కోడళ్ళు చెప్తున్నారు కదా. వాళ్ళు కూడా ఇది మన ఇల్లు, మా ఇల్లు నీట్గా ఉండాలి, మా ఇల్లు కట్టించండి అని మాట్లాడుతున్నారు. వాళ్ళు వింటున్నారు కాబట్టి వాళ్ళకి ఎంతో హక్కు ఉంటుంది. వాళ్ళు చెప్పిన మాట వినండి మీరు. తర్వాత కావాలంటే విడిపించి ఇచ్చేయండి. సరేనా? 2 నెలల సమయంలో మీ నగలు తీసుకొచ్చి మళ్ళీ మీ చేతికిస్తాం అంటూ వాళ్ళ దగ్గరున్న నగలన్నీ తీసుకువెళ్ళి షాప్లో వాటిని తాకట్టు పెట్టి డబ్బు తీసుకుని ఇల్లు ప్రారంభించారు. ఇల్లు కట్టే వరకు వాళ్ళందరూ ఊరి చివరున్న పాత ఇంట్లో 1000 రూపాయల చొప్పున అద్దెకు ఉన్నారు. ముగ్గురు అన్నదమ్ముళ్ళు ఒకటే ఆలోచిస్తూ తమ భార్యల నగలు తొందరగా విడిపించాలని ముగ్గురు ఐకమత్యంగా, ఒక్కలేమో చెట్లను కొట్టడం, మరొకరు పాలు పిండి ఊర్లో అమ్మడం, ఇంకొకరు తండ్రితో కలిసి పొలం పనులు చేసుకోవడం చేస్తూ వచ్చిన డబ్బులు ముగ్గురు కలిసి జమ చేసి నగలు విడిపించాలని చూస్తున్నారు. చెల్లి, మనం ఇలా ఇంట్లో ఉంటే వాళ్ళకి అది ఎటువంటి సహాయం చేయలేం. మనం కూడా ఏదో ఒక చేతికొచ్చిన పని చేస్తూ ఉండాలి. వచ్చిన డబ్బులు వాళ్ళకి ఇవ్వచ్చు. సరిగ్గా చెప్పావు అక్క. నాకు మిషన్ కుట్టడం వచ్చు కాబట్టి నేను ఏదో ఒక విధంగా మిషన్ కొట్టి సంపాదిస్తాను. నేను పండించిన మొక్కలు ఉన్నాయి కదక్క, వాటిని సగం అమ్మేసి మిగతా సగం నువ్వు పచ్చడి చేద్దు కానీ నీకు ఇస్తానక్క. సరే చెల్లి, ముగ్గురం కలిసి చిన్న చిన్న పనులు చేస్తూ డబ్బులు సంపాదించి అత్తయ్య మామయ్యకి ఇచ్చేద్దాం. పావని చెల్లి, నీకు ఎలాగో డిజైనింగ్ అంటే ఇష్టం కదా. నాకు కొన్ని డిజైన్లు వేసి చెప్పమ్మా, మిషన్ కుడతాను. మంచి మంచి డిజైన్స్. దాందేముందక్క, ముగ్గురం కలిసి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ డబ్బులు సంపాదిద్దాం. ఆ రోజు సాయంత్రం నుండి పావని చెప్పే డిజైన్లు ఆధారంగా శ్రావణి మంచి మంచి డిజైన్లు పాత చీరలతో కుడుతుంది. తీసుకోండి బాబాయ్, దీంట్లో ఒక కెమికల్ వాడకుండా గుర్రపు డెక్క ఆవు పేడతో వేసి పెంచాను. ఎంత ఇవ్వగలరు వీటికి మీరు? ఇవి చూస్తుంటే తాజా తేజాగా బాగున్నాయమ్మా. నేను ఒక 75,000 దాకా ఇవ్వగలను. ఇవన్నీ సిటీలో అమ్ముతాను.
సరే బాబాయ్, ఇవన్నీ తీసుకువెళ్ళండి. మీకు ఇంకా ఇవి కావాలంటే మళ్ళీ రండి. చాందిని ఇంకా పావని ఇద్దరూ కలిసి కాయగూరలు అమ్మేసి డబ్బులు తీసుకుని మిగిలి ఉన్న కొన్ని కాయగూరలు పట్టుకుని ఇంటికి సాగారు. ఆ తాజా తాజా కాయగూరలతో వాళ్ళు అన్ని రకాల పచ్చళ్ళు పట్టి ఊర్లో అమ్మటానికి ప్యాకింగ్ చేస్తున్నారు. మేడం, మీరు ఇచ్చిన డ్రెస్సెస్ లుక్ పరంగా మోడల్ పరంగా చాలా బాగుంది. మేము దానికి 1,00,000 ఇవ్వగలం. ఏటి, ₹1,00,000? సరేనమ్మా, అన్ని బట్టలు తీసుకొచ్చి ఇక్కడే అమ్ముతా నేను. మేడం, మీరు చేసిన పచ్చళ్ళు మా సూపర్ మార్కెట్లో అన్నీ అమ్ముడిపోయాయి. మీకు కావాలంటే 1,50,000 ఇవ్వగలం. మాతో కాంట్రాక్ట్ వేస్తే మేము మీకు 3,00,000 ఇస్తాం మేడం. తప్పకుండా, నేను నా చేతులతో పండించిన పచ్చళ్ళవి కనుక నేను కాంట్రాక్ట్లో సంతకం చేస్తాను. మీరు డబ్బులు ఇవ్వండి. రండి మేడం, కాంట్రాక్ట్లో సైన్ చేశాక 4,00,000 తీసుకువెళ్ళండి. అలా వాళ్ళు అనుకున్న కొద్ది సమయంలోనే మంచి ఇల్లు కట్టుకుని ఆ ఇంట్లోకి గృహప్రవేశం చేశారు. ఆ రోజు బాగా వాన పడటంతో అందరూ కూడా ఇంటి లోపలికి వెళ్ళిపోయారు. పిన్ని, ఈసారి వానొచ్చినా సరే మన ఇల్లు ఎగిరిపోదు కదా. నేను పడుకున్నా నీళ్ళు నా మీద పడవు కదా. ఇంకా కరెంట్ ఇంట్లో పోదు కదా. తప్పకుండా చిన్ను, నువ్వు పడుకుంటావనే కదా ప్రశాంతంగా ఉండాలని ఇంత పెద్ద ఇల్లు కట్టించాము నీకోసమేది. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి.